బాధితురాలి భర్త భీమయ్య మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఆ రోజు సంఘటన ఏ విధంగా జరిగింది, అసలు దొంగతనం ఈ అనుమానం వీళ్ళ మీదకే ఎందుకు వచ్చింది, అసలు వీళ్ళ భార్య పైన ఈయన భార్య మీద వాళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిజాలు తెలుసుకుందాం మాట్లాడించి. సో భీమయ్య గారు, అసలు ఏం జరిగింది ఆ రోజు? మీ మీదికే దొంగతనం అన్న ఆరోపణలు ఎందుకు వచ్చాయి అసలు బయటికి? మేడం 24 తారీఖు ఆయన తన బంగారం పోయింది, పైసలు పోయిందని చెప్పారు. చెప్తే ఆ డౌట్తో అట్లాగే ఉన్నది ఉండి మళ్ళా బుధవారం రోజు మంగళవారం రోజు వాళ్ళు అంతకుముందు ఒక రోజు వాళ్ళను వాళ్ళ ఇంటి వాళ్ళని తోలుకుపోయి ఒకసారి కొట్టిపించిండు. వాళ్ళ ఇంటి వాళ్ళను కొట్టిస్తే పొద్దున్న తోలుకొచ్చి 7 తెచ్చుకుంటే మాకు తెలియదు. వాళ్ళ అత్తగారిని వాళ్ళని కొట్టించినాక మాకు పాతిల్లు ఉంది. మా పాతింటి దగ్గర మా భార్య బట్టలు ఆరేనికి పోయింది. అవి ఎండినాక పొద్దున లేవు. మళ్ళీ సాయంత్రం కల్లా ఎవరు పెట్టేసారో తెలియదు. వాళ్ళ ఇంటి పైన ఉన్నారు అన్న జిల్లాలో ఇంటి పైన ఉండి మా భార్య బట్టలు తీసుకుని వస్తుంటే మీ భార్యనే అంటున్నానంటే మా భార్య అయినప్పుడు పట్టుకోవచ్చు కదా, అప్పుడే నువ్వు ఇట్లా అని నువ్వెందుకు తీసుకుని వచ్చినావు బంగారం పైసలు అని నేను అడిగిన. అడిగితే లే అని మాటలు వస్తలేవు ఆయనకి. ఇక అంటే అవంతట్లే ఇక ఎవరెవరు ఫోన్ చేసారో ఏమో సార్ వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ తీసుకెళ్ళి మా ముగ్గురిని తీసుకెళ్ళి. మీ ఇంటి ముందు బంగారం కానీ నగలు కానీ పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో పొద్దున్న లేవంటున్నావు, సాయంత్రానికి వచ్చాయంటున్నావు. సో ఎవరు పడేసిరని మీకు అనుమానం వస్తుంది? వాళ్ళే పడేసింటారు. వాళ్ళ అత్తగారు వాళ్ళ బామ్మడితో వాళ్ళ అక్కనో ఎవరో పడేసి ఉంటారు మా మీద. వాళ్ళ బదలం కాకుండా పక్క వాళ్ళని బదలం చేద్దామని ఏదో చేసిరని నా అనుమానం. అది మా భార్య మీదకి వేసారు కావాలని. అంతల్లా మీరే తీసిరని వాళ్ళు తోలుకోయారు. మమ్మల్ని తోలుకోయి ఫస్ట్ నన్ను కొట్టిరు. ఎవరెవరిని తీసుకుపోయారు? ఎన్ని గంటలకు వచ్చారు పోలీసు వాళ్ళు ఎంతమంది వచ్చారు? సో డైరెక్ట్ మీ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీ ఇంటికి రావడం జరిగింది? వాళ్ళతో పాటు మీకు ఫిర్యాదు చేసినటువంటి కేసు పెట్టినటువంటి వాళ్ళు అనుమానించిన వాళ్ళు కూడా వచ్చిండ్రు? కేసు లేదు, అప్పుడు ఏం లేదు. ఖాళీ మా ఇంటి ముందు రోడ్డు మింగల్ నొల్లి అవుతుంది. ఇక అవుతుంటే అప్పుడు అంతనే ఫోన్ చేశారు, దొరికి వీళ్ళే సునీతనే పెట్టిపోయింది అది అంటే పట్టుకొని అప్పుడే నొల్లి అయితే తొలుకొని పోయారు. ఇక తొలుకొని పోయి నైట్కి మాట్లాడలే ఏం లేదు. ఇక 9 కాగానే కుట్టడం స్టార్ట్ చేసారు. ఇక నన్ను కొడితే ఫస్ట్ మా భార్య అట్లా చేయదు, ఆమె హ్యాండిక్యాప్, ఆమె కాలు నొప్పి ఉంది, ఆమె ఎందుకు చేస్తా అంత బంగారం తీసుకొని ఇక్కడ ఉంటుంది, ఆమె ఏముంటుంది ఇల్లు కూలిపోయిన వాళ్ళు బట్టలారాయనికి వస్తుంది కదా అంటే నేను చెప్తే లేదు మీరే తీసిరు అది అని 10,000 పోయినా సరే నేను కొట్టిస్తాను నాయందర్ అని అంటే ఇష్టం. 10,000 కాకపోతే ఎన్నెన్న పోయి కొట్టిపోయి మేము ఇదే మాట మాకు తెలిసిందే చెప్తున్నామని చెప్పేసిన. అంటే బట్టలు పేసి కొట్టిపించారు మేడం నన్ను. నీ బట్టలు కూడా విప్పి కొట్టిండ్రా? నా బట్టలు కూడా ఇప్పి ఫస్ట్ నన్నే కొట్టారు. నా బట్టలు ఇప్పి కొట్టి మా భార్యకి నా బట్టలు వేసారు. బయట నుంచి ఒక డ్రైవర్ కొనుక్కొచ్చి నాకు వేసారు. అదే డ్రైవర్ మా భార్యకి వేసి నా షర్ట్ ఇప్పి ఆమెకు చీర అన్ని లంగా అన్ని ఇప్పేసి ఆమెను కొట్టారు. ఆమెను కొడితే 2 రౌండ్లు కొట్టాగానే పడిపోయింది. మళ్ళీ మా బాబుని తోలుకొని బాబు ముంగలని కొడదాను. మా బాబుని కొడితే మా బాబు కూడా మా అమ్మ అట్లా చేయలే మా అమ్మ అది అని చెప్పిండు. సార్ కూడా చెప్పిండు. చెప్తే ఆయన కూడా మా భార్య ముంగల్నే మా బాబుని కొడితే చెప్తామని మా బాబుని కూడా అట్లా నిజమే చెప్పిండు. మా అమ్మ చేయలేదు అట్లా అంటే కొట్టి వాళ్ళు తొలిచి మా ఇద్దరిని బయటికి పంపించి మా భార్యను 2 గంటల దాకా కొట్టిరు. 2 గంటల దాకా కొట్టి మళ్ళీ కంప్లీట్ చెప్పిన ఆయన కాలనీ వేసి పంపించి మళ్ళీ పొద్దుగాల రండి అంటే మేము 11 గంటలకు అట్లా పోయినాం మేడం. పోయి మళ్ళీ పోతే మళ్ళీ ఇక్కడ తిప్పి పని చేసే కాడికి చేస్తే అమ్మాయి వాసనలు అంట్లు దొమ్మనికి వస్తుంది కానీ ఎప్పుడు దొంగతనం చేయలే అని మా ఆమె చెప్పిందంట. మా బాబు చెప్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ రొమ్ముల పైన మెడల పైన తన్నిందంటే. అంతే ఇక అట్లే ఆ రోజు 11 గంటల దాకా 11:30 దాకా ఆడనే ఉన్నాం మేడం. అంటే ఎన్ని గంటలకి మిమ్మల్ని తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి? సో మిమ్మల్ని ఫస్ట్ కొట్టారంటున్నారు బట్టలు ఇప్పి, దాని తర్వాత మీ బాబుని కొట్టారని. ఎందుకంటే మీకు అంటే మీరే దొంగతనం చేశారని మీ భార్య ఒప్పుకునే వరకు ఫస్ట్ నిన్ను, దాని తర్వాత మీ బాబుని కొట్టిరన్నారు. తర్వాత నీ బట్టలు మళ్ళీ మీ భార్యకి వేశారు. బయట నుంచి ఏదో లాగు తీసుకొచ్చి తనకేసింది. తనని కొట్టే టైంలో మీరు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు? కానీ కనిపించదు నాకు. ఇట్లా డోరు పెట్టేసారు కదా, లోపల కొడుతున్నారు, ఇక్కడ ఇట్లా ఉన్నాం పక్కన. అట్లా అయింది. సో ఈ రకంగా కొడుతుంటే మీరు ఆపడం కానీ లేదంటే మీరు ఏమన్నా పోలీస్ వాళ్ళని ఏమన్నా అడగడం కానీ చేసిరు? ఎందుకు కొడుతున్నారు, అసలు మేము తప్పే చేయలేదు, మమ్మల్ని ఎందుకు లంజోడక గలీజ్ మాటలు తప్ప ఆయనకి ఏ మంచి మాటలు వస్తలేవు. ఇక అంటే బూతులు కూడా తిట్టారు. ఏమేమి తిట్టిండ్రు చెప్పు? గలీజ్ వస్తున్నాయి మేడం. లంజోడక మాకిలాడి అది గలీజ్ మాటలు తిట్టండి. ఇక దగ్గరికి రాసే 40 పక్కనే ఉంచాను కానీ డోర్ కనిపించకుండా చేసినాను. అలా జరిగినందుకు ఏమనలేక చూడలేకపోయి దగ్గరకు పోలేకపోయినాయి.
ఇట్లా బయట ఉంటేనేమో జరుగుతారని జరగని వస్తుంది. ఆమె అవతల మేము బయట ఉన్నాం, ఇట్లా అలా జరిగింది మేడం. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నిన్ను కొట్టిరు, బాబుని కొట్టిరు, తర్వాత మీ ఆవిడని కొట్టిరు. అంటే ఇదంతా సంఘటన మీరు చూస్తూ అక్కడ నించున్నారు అంటున్నారు. స్థానికులను ఎవరినైనా లీడర్లను కలవడమో లేకపోతే ఎవరినన్నా తీసుకురావడము అట్లా పోలీస్ స్టేషన్కి గన్ని బూతులు తిడుతుంటే నువ్వు ఒక మాట అనకపోయినా? గట్టిగా మాట్లాడతాడు, బెదిరిస్తున్నాడు, లంచోడు మాంచాడు ఉండ అంటున్నాడు, మాట్లాడిస్తలేడు. అంటే అవతల ఉన్నాడు. నైట్ టైంలో ఎవరు ఉంటారు మేడం? ఎవరు లేరు నైట్ టైంలో, మేమే ఉన్నాము. ఇక ఎవరు మా పక్కన ఇంట్లో వాళ్ళు వార్డు నెంబర్ నుంచి వచ్చారు, కానీ వాళ్ళు కూడా బయట ఉంచారు, ఏం మాట్లాడిస్తలేరు. లోపల మేము బయట అట్లా బయట వచ్చిన. ఎన్ని గంటలు పూర్తిగా మీరు ఉండడం? ఎన్ని గంటలు ఉన్నారు? సో నేరం ఒప్పుకోమని కొడుతురు కదా, మీరు నేరం ఒప్పుకొని అంతసేపు కొడుతూనే ఉన్నారా? ఎంతసేపు ఉన్నారు పోలీస్ స్టేషన్లో? దమ్మొస్తే ఆపేస్తారు మేడం. మనం దమ్మొచ్చి కింద పడిపోయినా నొప్పులు వచ్చినా ఆపుతారు. కంటిన్యూ అంటే స్టార్ట్ చేయరు కదా, కొద్దిసేపు ఆపి 2 గంటల దాకా చేసారు మేడం కొట్టుకుంటా. సరే, ఇట్లా కొట్టేటప్పుడు ఇప్పుడు లేడీ ఆడామెని తీసుకొని పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసేటప్పుడు సో లేడీస్ కానిస్టేబుల్ కానీ లేడీ పోలీస్ వాళ్ళు ఉన్నారా అక్కడ? లేడీస్ మేడమే, ఆమె కానిస్టేబులే. నువ్వు ఓంబాతిలు కాల్ చేస్తాను, ఇప్పుడు పోలీస్ చల్తా అది ఇది అంటే కల్లా ఆమె నాకు ఇది ఆ నైట్ టైంలో ఆమెనే వెళ్ళిపోయింది. పిలుస్తుంటే కూడా నేను ఉండనని వెళ్ళిపోయింది మేడం. ఆమె చూడలేక ఆమె ఆడ గురించి అర్థం చేసుకున్నట్టుంది, నేను ఉండనని ఆమె వెళ్ళేసిపోయింది. ఇక రారా అంటే ఇంకో కానిస్టేబుల్ అంటే కూడా ఆమె మళ్ళీ చూడకుండా నేను చేయి చూపుకుంటే ఆమె వెళ్ళింది. ఆమె వెళ్ళినాక ఆమె బయటికి ఇడిచిపెట్టి గేట్ దగ్గరకు వస్తుంది, వచ్చి కింద పడిపోయింది. ఆ మైండ్ ఖరాబ్ అయిపోయింది. ఇక అదే నా అందరు కంప్లైంట్ ఇచ్చిన ఆయనతోటి జెండుబాం తెప్పించి మా పిల్లలతో కాళ్ళు జెండుబాం పెట్టి రుద్దిపించి అది చేశారు మేడం. గంతగనం మీ కళ్ళ ముందే నీ భార్యను కొట్టడు, గంతగనం తన కన్న తల్లినే కొడుకు ముందు కొట్టడం. బాబు ఏడవలేదా అసలు? స్టేషన్లో నువ్వు ఏడవలేదు? ఏడ్చిన మొత్తం భర్తలు ఉన్నా నేను మా ఏడ్చినాం, కానీ ఏం చేయనీక లేదాడా. అలా అందులోనే నీడా ఉన్నాం బయట, అలా ఎందుకు అంటే మీకు ఆ నరేందర్ వాళ్ళకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా, లేదంటే పక్కన ఉంటారని ఎప్పుడన్నా తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? మీ మీద అనుమానాలు వ్యక్తపరచడమే కాకుండా పోలీసు వాళ్ళకి మరి డబ్బులు ఇస్తేనే ఇట్లాంటివి చేస్తారు. మరి ఇంతగానం కొట్టుడు అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. అసలు పోలీసులు కొట్టొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయి చేసుకోవద్దు, ఏదైనా ఉంటే కేసు ఫైల్ చేయాలి, రిమైండ్కి పంపించాలి. అట్లాంటిది జరిగిందా? అది జరిగింది. మాట్లాడినిస్తలే మేడం. అక్కడ నీ బంద్ చేయరా నోర్మే, నీ భార్యనే అది చేసింది, నీ భార్యనే అది అని నన్ను మాట్లాడినిస్తలే. ఇక ఆ రామరెడ్డి అనేట ఆయన వ్యవహార శైలి అనేది ఇట్లనే ఉంటుందంటనా, లేదంటే మీ మీదనే ఇట్లుందా? అంటే ఎవరైనా ఎంక్వైరీ చేసుకురా అసలు రామరెడ్డి అనే ఈ ఇన్స్పెక్టర్ ఎట్లాంటి ఆయన? నాకు లోపలికి పోయిందాక ఆయన ఈ ఎస్ఐ అని నాకు తెలియదు. మాకు తెలియదు. మేము ఎప్పుడైనా పోతే బయట నుంచే వెళ్ళి వస్తాం, ఏదన్నా చిన్న ఏమన్నా గొడవలు అయితే, అంతేగా ఈయన అని నాకు తెలియదు, ఇలాంటి వాడు అని నాకు అస్సలే తెలియదు. ఇలా చేసిండు. ఇక మాకు అంత పాత అని తెలిసినుంటే మేము ముందే ఎందుకు చేస్తున్నాం సార్ అని మాకు అనుభవం లేదు. పోలీస్ స్టేషన్లో నువ్వు అంటున్నావు 24 తారీఖు ఎప్పుడో జరిగిందని, మరి ఈ 11 రోజులు ఏం చేసిర్రు? ఎందుకు ఈ సమాచారం, ఈ విషయం ఇంత జరిగిన విషయము, ఇంత నిన్ను కొట్టే, నీ కొడుకుని కొట్టే, నీ భార్యను కొట్టే, మరి నువ్వు పోలీసు వాళ్ళతోటే జరిగింది, కానీ ఎక్కడ ఎందుకు చెప్పుకోలేకపోయినావు? స్థానికంగా ఉన్న లీడర్లను కానీ ఎమ్మెల్యేని కానీ ఎవరన్నా కలిసి చెప్పుకోలేకపోయినావు ఎందుకు? అడిగినా మేడం, అంటే మేము మన చుట్టుపక్కలకి అందరిలాగా ఎంక్వైరీ చేసిర్రు, అడుగుతున్నారు అంతే. పోయి మళ్ళీ నన్ను 3 రోజులు తిప్పి స్టేషన్కి ఇటుపక్కల ఉన్నామని, సరే నన్ను మా మామను ఆయన అల్మారీలు తయారు చేస్తారని ఆయన నన్ను తిప్పారు. వాళ్ళకి లేదు, ఆధారం దొరకలేదు, మేము చేయలేమని ఇంటికి పంపించడం. మేము మా భార్యను ఒకటే రోజులనే ఆ బట్టలు తీసుకురావడం, మా ఇంటికాడ బంగారం పెట్టడం మూతల్లా, అది ఒకటే రోజులే జరిగిపోయింది మేడం. నైట్లో ఒకటే రోజులు అయిపోయింది, కళ్ళు మూసినట్లనే అయిపోయింది. రాత్రి 2 గంటలకు పంపించిర్రు అంటున్నావు కదా, అది కూడా మీ భార్య కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చిందా? ఫిట్స్ వచ్చిన టైంలో పంపించిరా? ఫిట్స్ బయటికి వచ్చింది, నొప్పులు ఉన్నాయి అంటే కొంచెం ఇట్లా నడవగానే ఆనే జాలి గేట్ ఉంది, ఆనే ఫిట్స్ వచ్చి చనిపోయి ఇట్లా పడిపోతే జెండబాంబు తీసుకొచ్చి మా బాబుతో రాపించినాక అప్పుడు మళ్ళీ భయపట్టిండో ఏం చేసిండో ఎట్లయిందో. ఇక ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఆయన బండిలోనే ఇలా తీసుకెళ్ళి మళ్ళీ రేపు తీసుకురా అంటానంటే, మేము తప్పు చేయలేం కాబట్టి మళ్ళీ తెల్లారి మేమే ఆటో కట్టుకొని మేమే వెళ్ళినాం. వెళ్తే కూడా నమోస్తారంటే ఆమె లంజా గింజా అని మాట్లాడుతుంది. ఆయన నమోస్తే అంటే అన్ని దెబ్బలు తిని కూడా నమోస్తే అంటే ఆయన బూతు మాటలు మాట్లాడుతున్నాడు.
అయినా నన్ను నాకు బయట కూర్చోబెడుతున్నాడు, ఆమెనే పట్టుకొని కొడుతున్నాడు. మళ్ళీ అక్కడ దొరకపోయింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి దొరకపోయింది, అక్కడ దొరకపోయింది, అంతా పని చేసేదానికి దొరకపోయింది, అంతా చెప్పి ఏడా ఈమె ఇట్లాంటిది కాదని చెప్పేసారు. చెప్పేసినాక లోపలికి తీసుకుపోయి ఇక్కడ రొమ్ముల పైన మెడల పైన తన్నినంటే మళ్ళీ తెల్లారి ఇలా జరిగింది మేడం. అది కూడా మళ్ళీ మీ ముందు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అందరు ఉంటారు కదా పోలీస్ స్టేషన్ అన్నప్పుడు, అందరి ముందే ఇవన్నీ జరిగినాయి. అంటే నన్ను ఇట్లా బయట వచ్చింది మేడం, లోపల ఎంట్రీ ఉంటుంది, లోపలికి ఎంట్రీ ఉంటుంది, అట్లా పిలిచిన వాళ్ళే లోపలికి, పిలవని వాళ్ళని ఇక్కడిని బయటనే ఉంచుతారు. అది అట్లా పై లోపలికి పిలుచుకోవే లేదా నేను, ఆమె మళ్ళీ వచ్చి నాకు ఇదంతా తన్నిండు ఇదంతా అంటే సరేలే అని మా జెండమ్మ రుతుకుంటూ ఆనే మళ్ళీ కూర్చుని పెట్టిన, అట్లా అయిపోయింది. ఇంత హింసాపూరితంగా కొట్టడాన్ని పోలీసులు వ్యవహరించిన తీరుని నువ్వు ఎట్లా చూస్తావన్నా? అసలు అంటే మీతో పాటు ఇంకెవరి మీదన్నా అనుమానాలు వ్యక్తపరిచిన వాళ్ళని కూడా గిట్లనే పోలీస్ స్టేషన్లోకి పిలిపించుకొని గిట్లనే కొట్టిర్రా, లేకపోతే మీ ఒక్కరినే మీ ఆ ఏరియాలో మీ ఒక్కరి విషయంలోనే జరిగిందా? ఆ అవకాశం మాకు ఇవ్వలే మేడం, ఆ అవకాశం వాళ్ళకి అడుగుతలేరు. పోరా అంటే సార్ గలీజ్ మాట తిడుతుండే, బయటికి వెళ్ళి కొడుతుండే, అంతే బూతులే, నువ్వు పోబేయాలి అంజోడిగా పోరా అది అని ఇదే మాట్లాడుతుంది. కానీ మా మాట వింటలేడు, మాట వింటలే. మొత్తానికి మీరు నేరం ఒప్పుకోవాలనేది వాళ్ళ టార్గెట్ వచ్చేసి మా మీద పెట్టాలి ఇక వీళ్ళను అన్నట్టు వాళ్ళ టార్గెట్ ఉండేది మేడం. ఇక అందుకు మేము మళ్ళీ మాట్లాడినిస్తలే ఏం చేస్తలే, ఆమె కొడుతూరు తీసుకోవాలి బయటికి తీసుకురావాలి. మూత్రాన్ని కూడా మా చిన్నవాడు ఎంత తొలిస్తారు, నన్ను తొలిస్తారు, అంతే. మూత్రాన్ని కూడా తీసుకొచ్చాను, ఆ లోపలికి తీసుకుపోతే డోర్ వేస్తున్నారు, కొడుతూరు, బయటికి పంపిస్తారు. కొంచెం రిలీఫ్ అయినాక మళ్ళీ కొడుతుంది. సో చివరిగా తెల్లారి కూడా కొట్టిండ్రు. ఇక ఆ తర్వాత అంతా ఎంక్వైరీ అనేది ఆపేసిండ్రు. ఇక ఆ తర్వాత నుంచి ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తాం రావాలి అంటే సరే సార్ అని చెప్పి వచ్చి, అప్పటికి సరే అంటున్నాం మేము, సరే అని చెప్పి వచ్చినాం. ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రావాలి చూడంటే సరే వస్తాంలే అని చెప్పి వచ్చినాం. వచ్చి దవాఖాన చూపించుకున్నా, తోలుకొని పోయినాం. ట్యాబ్లెట్లు తీసుకున్నాం మేడం, అలా చూపించలేదు దవాఖాన, ట్యాబ్లెట్లు తీసుకున్నాం మెడికల్ షాప్లో, తీసుకొని వెళ్ళిపోయినా. అదే ఉండి ఇంటికి పోయినాక ఇంటికాడ బయటికి వెళ్ళనీయకుండా ఎక్కడ పోయి ఏం దాపెట్టి వస్తుంది అన్న డౌట్ తోటి ఏమో ఎట్లనో రోజు మా ఇంటి దగ్గరకు వస్తారు, సాపిస్తారు, బయటికి వెళ్ళనీయకుండా. ఒకటే సబ్సిడీ మేము ఏమనలే, ఇక మేమెందుకు వాళ్ళతో పాటు మేమెందుకు అరవాలని మేము అట్లనే ఉన్నాం లోపలనే. సో ప్రజాపాలన అంటూ గవర్నమెంట్ హయాంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో పోలీసుల తీరు ఇలా మారిందంటావా, లేదంటే ఆ రామ్ రెడ్డి అనేట ఆయన ముందు నుంచి అట్లుంటేనా? అసలు అంటే మీకు ఆ నరేందర్ వాళ్ళకి ఏం కక్షపూరితమైన ఇంతకు ముందు ఏదైనా గొడవలు ఇట్లాంటివి కాలేదంటున్నావు, మరి దీన్ని ఎట్లా చూస్తావు? వాళ్ళు కేవలం మీ మీదనే అనుమానాలు వ్యక్తపరచడం కానీ, లేదంటే పోలీసుల తోటి ఆ రేంజ్లో మిమ్మల్ని కొట్టించడం కానీ. సో దీని విషయంలో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? గవర్నమెంట్ నుంచి ఎలాంటి న్యాయం జరగాలని అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏమేమి పాపాలే ఉన్నాయి కానీ న్యాయం అయితే లేదు ఇంతవరకు. వాళ్ళ దాంట్లో వాళ్ళే ఎవరో దొరికినట్టు వాళ్ళే, అది వాళ్ళ దాంట్లో వాళ్ళు మాట్లాడుకోలేక బయట వాళ్ళ మీద వేస్తే బాగుండని బయట వేసేది. ఎవరు దొరికితే మా ఆమె కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, ఇంటి పక్క వాళ్ళు చూస్తే పట్టుకుందాం అన్నట్టుగా పైనుంచి చూస్తారు మేడం. నా లెక్కల ఏమిటోళ్ళు అన్నాళ్ళు నరేందర్ వాళ్ళు అంటే ఆయన ఏమిటైనో తెలియదు, నల్గొండ అయినది. ఇక్కడ వచ్చి మా ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ వచ్చినాక నేర్చుకుండు, మా కులమమ్మాయిని చేసుకుండు. అని చేసుకున్నందుకు వాళ్ళు ఈయనే ఉండులే అన్నట్టు జాగిచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉన్నదంతే. ఆయన ఏమిటైనో తెలియదు, మేము అడగము. మీరు వాళ్ళ ఇంట్లోకి పనికి కూడా ఏం పోకపోతుండే, పక్కన ఉంటారు అంతే. కానీ మీ మీద అంటే ఆ గల్లీలో చాలా మంది ఉంటారు మీ ఏరియాలో, ఎవరి మీద రాని అనుమానం మీ మీదనే ఎందుకు వచ్చింది? అంటే ఏముంటారు, మా ఇంటి పక్కన 4 ఇండ్లు ఉంటాయి మా దగ్గర. ఒక పెద్ద సెంట్రల్ టైం లేదు మా ఇల్లు, వాళ్ళ ఇల్లు మా ఇల్లు మధ్యలో ఉంటే చాలామంది అవుతారు. ఒక లాస్ట్ చివరిలో ఉంటాం, వాళ్ళ ఇండ్లు మా ఇండ్లు కలిసి 5-6 ఇండ్లు ఉంటాయి. అందుకు కానీ మా ఇల్లు దాటేసి పోవాలని మాకు అందుబాటులో వాళ్ళకు ఉన్నట్టుంది, వేసిపోయినట్టు మేడం. వేసిపోయినా మా భార్య బట్టలు తీసుకొచ్చినందుకు అని నాకు అనుమానం. వాళ్ళ దాంట్లో వాళ్ళే గేమ్ ఆడుకొని వాళ్ళే దొరికి బయట వాళ్ళ మీద ఎవరు దొరికితే వాళ్ళ మీద చేద్దాం అన్నట్టు ప్లాన్ ఉన్నది. అలా చివరిగా గవర్నమెంట్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగొద్దు. ఇప్పుడు జరిగిందే చాలా తప్పు, చాలా సిగ్గుచేటు. సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా నువ్వు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటావు, ఇంకా మీదట జరగకుండా ఏం చేయాలని చెప్తావు గవర్నమెంట్ అధికారులు? మేడం ఇట్లా ఎవరంటే వాళ్ళు దొరికితే వాళ్ళ మీద ఇట్లా తీసుకెళ్ళి విచారణ చేయకుండా ఏం చేయకుండా తీసుకెళ్ళి పోయి కొట్టడం డైరెక్ట్గా
చేసిన వాళ్ళని పట్టుకోవాలి, అది చేయాలి. కానీ డైరెక్ట్ చెప్పిన మాటలు ఎన్ని పోయి కొట్టడము, తీస్తుంటే చేతితో పట్టుకోవాలి, అలా ఏళ్ళు ముద్రలు ఉంటాయి, అలా చేయాలి. కానీ ఇలా అనవసరంగా తీసుకువెళ్ళి బట్టలు ఇప్పి లేడీస్ని కొట్టడం, మోపిల్లలా కొట్టినట్టు కొడితే ఏంది మేడం అది తప్పు. అతని మీద చర్య తీసుకోవాలి, మాకు న్యాయం జరగాలి అని నేను కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే కాకీల క్రూరత్వం అట్లాగే దళిత మహిళ మీద 3rd డిగ్రీ ప్రయోగించడం పట్ల కనిపిస్తుంది అనేసి తెలుస్తుంది. వాళ్ళ భర్త కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు మాత్రము ఇప్పుడు జరిగిన సంఘటన మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు న్యాయం జరగాలనేసి కూడా ప్రభుత్వాన్ని కొంగుబట్టి అడుక్కుంటున్నారు. సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడు జరిగిన సంఘటన మీద కూడా న్యాయ విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.